మన యూట్యూబ్లోను ఇన్స్టాల్లోను వాటిలో సరే నేను కొంచెం ఇక్కడ సెన్స్ కంటెంట్ నాన్ సెన్స్ కంటెంట్ అంటాను. అంటే ఎవరిది వాళ్ళది. సెన్స్ కంటెంట్కి నాన్ సెన్స్ కంటెంట్కి పెద్ద తేడా ఏమీ లేదు. కానీ మామూలుగా అయితే చెత్త కంటెంట్ మంచి కంటెంట్ అంటాను అలా అన్న ఏదైనా కానీ మంచి కంటెంటే, చెత్త ఏమి ఉండదు ఇక్కడ. సెన్స్కి నాన్ సెన్స్కి మాత్రం తేడా చెప్తాను. నువ్వు ఒక రీల్ చూసిన తర్వాత, ఒక వీడియో చూసిన తర్వాత నువ్వు ఏదో కొత్తది నేర్చుకుంటే సెన్స్ అబ్బా. తెలుగు భాషకు సంబంధించి ఎవరైనా వీడియో పెడితే నువ్వు తెలుగు భాష గురించి కాస్త నేర్చుకుంటే కొత్త వీడియో, నీకు సెన్స్ వీడియో అది. నువ్వు ఏదైనా ఒక జీవితంలో డిప్రెషన్లో ఉంటే నిన్ను అందులోంచి బయటపడేసే ఒక మంచి మాట నీకు దొరికితే సెన్స్ వీడియో అది. నువ్వు ఒక పుస్తకం చదవాలి, ఆ పుస్తకాన్ని ఎలా చదవాలి ఏదైనా ఉంటే సెన్స్ వీడియో అది. సమాజంలో జరుగుతున్న అనేక పరిణామాల మీద ఎవరైనా ఒక మంచి సామాజిక ఆర్థిక రాజకీయ మతపరమైన ఆధ్యాత్మిక పరమైన విశ్లేషణతో పెడితే మంచి సెన్స్ అది. ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక జెండర్కో కన్ఫైన్ అయిపోయి ఆవేశంగా మాట్లాడటం కాకుండా ఆలోచన రీతితోటి అన్నిటినీ సమ్యక్ దర్శనంతో చేయగలిగిన ఏదైనా కంప్లీట్ విజన్ ఇవ్వగలిగిన ఒక వీడియో ఉంటే అది నీకు అర్థమైతే, అది నీ కనుక నీ జీవితాన్ని మారిస్తే అప్పుడు అది నీకు సెన్స్ వీడియో. అలా కాకుండా ఎవరో డ్యాన్స్ చేశారు, నువ్వు చూసావు, అందులో నీకు ఏం లాభం ఉందేమో నాకు తెలియదు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఏదో మాట్లాడుకుంటూ ఒక వీడియో పెడతారు, దాని చూడటం వల్ల నీకు నవ్వు ఏదో వస్తే నీకు ఏదైనా ఒక ఎంజైమో హార్మోన్ రిలీజ్ అయితే అది సెన్స్ అని నువ్వు అనుకుంటే పర్లేదు. సో నువ్వు అనుకోవడం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో సెన్స్ నాన్ సెన్స్ వీడియోస్ అనే రెండింటికి డిఫరెన్స్ మాత్రం యూట్యూబ్లో, ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో అంటే మన సోషల్ మీడియాలో ఉంటాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సెన్స్లెస్ వీడియోస్ చేసేవాళ్ళ తప్ప, సెన్స్లెస్ వీడియోస్ని చూసేవాళ్ళ తప్ప? చాలా సింపుల్ క్వశ్చన్, మేము మళ్ళీ అడుగుతాను. ఇక్కడ కాస్త ఆ పదం వాడతా, చెత్త కంటెంట్ చేసేవాళ్ళ తప్ప, చెత్త కంటెంట్ చూసేవాళ్ళ తప్ప. చేసేవాళ్ళది ఎంత తప్పు అవుతుందండి? ఏం చెయ్యాలో రిస్ట్రిక్షన్స్ యూట్యూబ్ పెట్టిందండి. యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా అప్లోడ్ అయిందంటే యూట్యూబ్ నామ్స్ ప్రకారం, స్టాండర్డ్స్ ప్రకారం, టెక్నాలజికల్ స్టాండర్డ్స్ ప్రకారం అది చెత్త కంటెంట్ కాదు. చెత్త కంటెంట్ కాదు అది. నీ జీవితానికి అది చెత్త కంటెంట్ అవునా కాదు చెక్ చేసుకో. కాబట్టి చెత్త కంటెంట్ పెట్టేవాళ్ళు ఎప్పుడు నా దృష్టిలో గొప్పవాళ్ళు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఏ కంటెంట్ చూడాలో నీకు ఇక్కడ సెన్సార్ బోర్డు లేకపోతే నువ్వు సెన్స్లెస్ బ్రూట్ అవుతావు. చివరికి నీ జీవితం స్క్రోలింగ్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.